రైట్ డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పాలనలో రైతన్నలకు కష్టాలు తప్పటం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పట్టణంలో పలు ఫెర్టిలైజర్ షాపుల ముందు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డా పట్టించుకునే నాదుడే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు కావాలనే కృత్రిమ విత్తనాల కొరత సృష్టిస్తున్నా వ్యవసాయ అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతన్నలకు కష్టాలు తప్పటం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి. ఇందురా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజుల్లో కూడా పత్తి విత్తనాల కోసం రైతులు ఆందోళనలు చేపడుతున్నప్పటికీ కూడా పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచడంలో పూర్తిగా అధికారులు ఇటు ప్రభుత్వం విఫలమైంది. దీంతో ఒక్కసారిగా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజుల్లో కూడా పత్తి విత్తనాల కోసం ఎదురు చూస్తున్న రైతులు ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్లో ఉన్న పలు విత్తనాల దుకాణాల ఎదుట బారులు తీరి పత్తి విత్తనాల కోసము పడిగాపులుగా పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా పెద్ద మొత్తంలో రైతులు ఈ విత్తనాల దుకాణాలు తల్లి రావడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు లాఠీ చార్జీ చేసి ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి గత వారం రోజుల్లో కూడా పత్తి విత్తనాల కోసం తాము ఎదురు చూసినప్పుడు కూడా పత్తి విత్తనాలు లభించకపోవడంతో తాము పత్తి విత్తనాల దుకాణాల వద్ద బారులు తిరుగుతున్నామని, అయినప్పటికీ ఇటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గత 10 ఏళ్ల కాలంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదని, గత 10 ఏళ్ల క్రితము ఉన్న పరిస్థితి తాము ప్రస్తుతం ఎదుర్కొంటున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. తమపై అనవసరంగా అకారణంగా పోలీసులు కూడా లాఠీ చార్జ్ జరిపారని, పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచితే తాము రోడ్డెక్కి ఎందుకు ఈ ఈ విత్తనాల దుకాణాల వద్ద బారులు తిన్న పరిస్థితి ఎందుకు వస్తుందని, గతంలో తమ గ్రామాలకే పత్తి విత్తనాలను ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని, దీంతో తమ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో అవసరమైనప్పుడు విత్తనాలు అలాగే ఈ ఎరువులు లభించడంతో తాము ఖరీఫ్ లో సమయానికి పత్తి విత్తనాలు అలాగే ఎరువులు లభించడంతో తాము పత్తి విత్తనాలను వాడుకొని వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యడమే. అయితే ప్రస్తుతం వ్యవసాయ పనులు వదులుకొని తమ గ్రామాల నుంచి వదులుకొని ఉదయం 5 గంటలకే తాము ఈ పత్తి విత్తనాల కోసం ఎదురుస్తున్న పరిస్థితి కనిపిస్తుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పత్తి విత్తనాలను అలాగే ఎరువులను అందుబాటులో ఉంచాలని, లేని పక్షంలో తాము ఆందోళన చేయాల్సిన పరిస్థితి కలెక్టరేట్లను అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించిన కార్యాలయాలను ముట్టడిస్తామని ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే స్పందించి పత్తి విత్తనాలను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తారు. రైట్, థ్యాంక్ యూ రాజు.